హాయ్ గాయ్స్, భారతదేశంలో శక్తిదేవిని పూజించే 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అది కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఈ 3 ప్లేసెస్లో అమ్మవారు కొలువై ఉన్నారు. అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందనున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తుందని అంటారు. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం మాత్రమే ఉంటుంది. ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆది శంకరాచార్యులు శ్రీ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక కొడి స్తంభానికి ముందు అమ్మవారి వాహనమైన సింహం ఒక కాలు పైకెత్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అని అమ్మవారికి చెప్తున్నట్లు కనిపిస్తుంది. స్థల పురాణం ప్రకారం కామాక్షి టెంపుల్లో శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది. ఇక్కడ కామాక్షి అమ్మవారు అష్టదశ 18 శక్తిపీఠాలలో ఒకటి. కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది. కామాక్షి దేవి తన ఎడమ చేతిలో చెరుకు విల్లు, కుడివైపు కమలం, చిలుకను కలిగి ఉంది. అమ్మవారి నుదుటపై చంద్రుని చంద్రవంక కూడా ఉంటుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఆమె బ్రహ్మ, విష్ణు, శివమూర్తులతో కూర్చున్న బ్రహ్మస్వరూపిణిగా పేర్కొనబడింది. స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి తమాషాకి శివుడి కళ్ళు మూస్తుంది. అలా కళ్ళు మూయడంతో ముల్లోకాలు చీకటిమయమవుతుంది. దాన్ని కోపగించిన శివుడు పార్వతీదేవిని భూలోకంలో ఉండమని శపిస్తాడు. అప్పుడు పార్వతీదేవి మొదటిగా చెన్నైలో ఉన్న మాంగాడు కామాక్షి అమ్మ టెంపుల్లో శివుడిని ధ్యానం చేస్తుంది. ఆల్రెడీ మాంగాడు అమ్మన్ టెంపుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మాంగాడు నుంచి కంచికి వచ్చి మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసిందని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడని, దేవిని పరీక్షించేందుకు అలా ఉద్రిక్తత సృష్టించాడని, కామాక్షి దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం ఉంది. శివ పరీక్షలో భాగంగా తాను పూజించే లింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకొని లింగాన్ని కౌగిలిలో కాపాడుకుంటూ అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మవారి గాజులు, కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమిస్తాయి అంటారు. కామాక్షిదేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై శివుడు వివాహమాడినట్లు చెప్తారు. ఇక్కడ కామాక్షి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండడంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. ఆది శంకరాచార్యుల శ్రీచక్ర ప్రతిష్టతో కామాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. ఈ చక్రమును దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వ కోరికలు నెరవేరుతాయి. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావరణ పూజ, ప్రతి బుధవారం చందనాలంకారం, 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. టెంపుల్లో గోశాల, గజశాల ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజలను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు. కంచిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక రోజంతా సరిపోదు, మినిమం 2 డేస్ అయినా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి వెళ్తే. ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఏకాంబరేశ్వర టెంపుల్ ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
తిరిగి 4 గంటల నుంచి 8:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. కానీ మేము వెళ్ళిన తమిళ్ మార్గశిర మాసం మాత్రమే 3:30కి ఓపెన్ చేస్తారంట టెంపుల్. కంచిలో వెలిసిన కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా వెళ్ళలేరని, ఆ అమ్మవారు సంకల్పం ఉంటేనే దర్శనం సాధ్యమవుతుందని నమ్ముతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.